రాష్ట్రం అప్పుల పాలవుతుంది. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ నిరంతరం తెలుగు మీడియాలో తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు విపరీతంగా ఘోషిస్తా వచ్చాయి 5 సంవత్సరాల నుంచి. అసలు వాస్తవానికి మనం కొన్ని గణాంకాలు సేకరించే పాత గణాంకాలు సేకరిస్తే అందులో చంద్రబాబు నాయుడే మితిమీరి అప్పులు చేయడంలో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా మనకి ఆ గణాంకాలు చెప్తున్నాయి. 1999, 2004 సంవత్సరాల మధ్య చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. ఈ 1500 వర్కింగ్ డేస్ ఉన్నాయి. ఈ 1500 వర్కింగ్ డేస్‌లో ఆయన 1200 రోజులు ఆర్‌బీఐ నుంచి బారో చేస్తూనే వస్తున్నారు. ఈ బారోయింగ్ అనేది 40,000 కోట్ల రూపాయలుగా మనకి గణాంకాలు చెప్తున్నాయి క్లియర్‌గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. ఈ 40,000 కోట్ల రూపాయలు ఆయన కేవలం రోజువారీ చిన్న చిన్న ఖర్చులు, జీతాలు ఇవ్వడానికి మాత్రమే బారోయింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 10 సంవత్సరాల పాటు ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, రోసయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్న సమయంలో కేవలం 3 రోజులు మాత్రమే బారో చేయడం జరిగింది. ఈ 3 రోజుల్లో వాళ్ళు కేవలం 250 కోట్ల రూపాయలు మాత్రమే బారో చేశారు. ఇప్పుడు ఈయన తయారు చేసిన 40,000 కోట్ల రూపాయలు బారో చేశాడు. ఈయన ఒక 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండి. ఇక ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ మనం కరెక్ట్‌గా పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు టైంలో బారో చేసిన వాటిల్లో ₹100 బారో చేస్తే కేవలం ₹68 మాత్రమే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ క్రియేట్ అయింది. అసెట్స్ క్రియేట్ అయినాయి. కానీ ఆ తర్వాత ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్న 10 సంవత్సరాల్లో వాళ్ళు ₹100 బారో చేస్తే ₹110 అసెట్స్ క్రియేషన్ జరిగింది. సో ఈ రకంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు అప్పులు తీసుకురావడం, వాటిని ప్రణాళికేతర ఖర్చులకి వ్యయం చేయడం అనే దాంట్లో అందవేసించాయి. మనం ఇప్పుడు లేటెస్ట్ గణాంకాలు తీసుకున్నప్పటికి కూడా 40,000 కోట్ల రూపాయల బిల్లుల్ని పెండింగ్‌లో పెట్టి ఆయన జగన్ ప్రభుత్వానికి అప్పగించారు. ఆయన చేసిన అప్పులే చాలా ఎక్కువగా ఉన్నాయి. గణాంకాల ఆధారంగా ఎవరు డిబేట్‌కి రావడం లేదు. తెలుగు మీడియా ఆళ్ళకి అనుకూలంగా ఉంది గనక కొన్ని తప్పుడు కథనాలను ప్రచురిస్తూ అన్నిటిని కూడా మసిపూసి మారేడుకాయ చేస్తా ఉంది.